నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం చూడబోయే అంశం, ఒకవైపు గుండెలు ధడధడలాడించే ప్రకృతి విపత్తు, మరోవైపు ఏమాత్రం చెక్కుచెదరని స్థితిప్రజ్ఞత. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక అద్భుతమైన చారిత్రక, ఆధ్యాత్మిక సంఘటనను ఈ వివరణలో మనం లోతుగా అర్థం చేసుకోబోతున్నాం. ప్రకృతి సృష్టించిన బీభత్సం ఒకవైపుంటే, మనుషుల అంతరంగంలో చెలరేగిన మరో తుఫాను ఇంకోవైపుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆ సంఘటన వెనుక ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకునే ముందు, ఆ రోజు ముంచుకొచ్చిన ఆ భయంకరమైన తుఫాను వాతావరణాన్ని మనం ఒక్కసారి కళ్లకు కట్టినట్లు ఊహించుకోవాలి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు. ఈ ఒక్క మాట వింటే చాలు ఆ విపత్తు తీవ్రత మనకిట్టే అర్థమైపోతుంది. అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఆకాశం నుండి కడవలతో నీళ్లు కుమ్మరిస్తున్నట్లుగా ఎలా మారిపోయిందో, ఆ కమ్ముకొచ్చిన కారుచీకట్లు జనాల్లో ఎలాంటి భయోత్పాతాన్ని సృష్టించాయో ఈ మాట మనకు స్పష్టంగా చెబుతోంది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పరిస్థితులు ఎంత వేగంగా తారుమారయ్యాయో మనమిక్కడ గమనించవచ్చు. మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకి స్వామివారు ఎంతో ప్రశాంతంగా తమ పారాయణాన్ని మొదలుపెట్టారు. కాని అకస్మాత్తుగా వాతావరణం పూర్తిగా మారిపోయి భయంకరమైన చీకట్లు కమ్ముకున్నాయి. అలా మొదలైన వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. రాత్రి 8 అయినా ఏమాత్రం తగ్గలేదు. ఇక చేసేది లేక ఆ భయంకరమైన జడివానలోనే స్వామివారు తన పవిత్ర గ్రంథాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంటికి బయల్దేరాల్సొచ్చింది. అలా ఏకంగా 6 గంటలపాటు కురిసిన ఆ వర్షం సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. అదే ఈ నెంబర్ 22. ఆ రోజు కురిసిన వర్షం మామూలు వర్షం కాదు అనటానికి ఇదే పెద్ద సాక్ష్యం. ఏకంగా 22 దుక్కుల వాన కురిసిందని సాక్షాత్తూ ప్రభుత్వ లెక్కలే అధికారికంగా తేల్చాయి. అంటే ఆ ప్రకృతి ప్రకోపం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ఆకస్మిక వాన మాత్రమే కాదు, ఆ ప్రాంత చరిత్రలోనే నిలిచిపోయే ఒక మహావిపత్తు. అసలు ఆ విపత్తు సృష్టించిన భయానక వాతావరణం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆకాశం బద్దలైనట్లుగా ఉరుములు, పిడుగులు, కడవలతో కుమ్మరిస్తున్నట్లుగా వర్షం. చూస్తుండగానే వీధుల్లో ఏకంగా బొడ్డులోతు నీరు ప్రవహించడం మొదలైంది. అసలిలాంటి ఊహించని విపత్తును చూసి ఇక ప్రళయమొచ్చేసిందని, సర్వనాశనం తప్పదని జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గజగజ వణికిపోయారు. తమ కళ్లముందే లోకమంతమైపోతోందేమో అన్న భయం ప్రతి ఒక్కర్నీ ఆవాహించింది. సరే, బయట ఈ భౌతిక ప్రళయం ఇలా ఉంటే, ఇప్పుడు మనం అసలైన ఘట్టంలోకి అడుగుపెడదాం. బయట ప్రవహిస్తున్న వరద కంటే మనుషుల మనస్సుల్లో చెలరేగుతున్న భావోద్వేగాల వరద ఎలాంటిదో ఇక్కడ మనం విశ్లేషించుకుందాం. ఇక్కడ మనం 2 విభిన్నమైన పరిస్థితులను గమనించొచ్చు. ఒకవైపు ప్రాణాలు కాపాడుకోవడానికి బయట జనం పడుతున్న పాట్లు కనిపిస్తుంటే, మరోవైపు ఇంటి లోపల తీవ్రమైన భావోద్వేగాల పోరాటం జరుగుతోంది. కృష్ణవేణమ్మగారు, రత్తమ్మగారు ఆ వర్షం ధాటికి తమ పూడివాడ గ్రామం ఏమైపోయిందో, తమ పిల్లలు, బంధువులు ఏ ఆపదలో ఉన్నారో అని తల్లడిల్లిపోతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అంటే ప్రకృతి సృష్టించిన భీభత్సం ఒకెత్తైతే, వారిలోని మమకారం, బంధుప్రీతి సృష్టించిన మానసిక వేదన ఇక్కడ మనకు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఇంతటి భయాందోళనల మధ్య స్వామివారి చర్యలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆయనలో ఎలాంటి తొట్రుపాటుగాని, భయంగాని లేవు. ఆ ఏకధాటి వర్షాన్ని ఆయన గమనించారు, కాని ఏమాత్రం ఆందోళన చెందలేదు. ఎంతో ప్రశాంతంగా తన వద్ద ఉన్న పవిత్ర రామాయణ గ్రంథాలను ఒక వస్త్రంలో భద్రంగా చుట్టారు. ఆ ప్రళయంలాంటి జడివానలో పూర్తిగా తడిసిపోతున్నా సరే ఏమాత్రం చలించకుండా అచంచలమైన ధైర్యంతో నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నారు. చుట్టూ ఉన్న ఆ అల్లకల్లోలానికి, ఆయన ప్రవర్తనకు ఉన్న ఈ వైరుధ్యం నిజంగా ఆదర్శప్రాయం కదూ. ఇక్కడే ఈ కథనంలో ఒక పతాక సన్నివేశం చోటు చేసుకుంది. ఒక కఠోరమైన సత్యం వెల్లడైన క్షణమిది. ఆ ఆందోళనలో ఉన్న వారిని ఆయన ఎలా మందలించారో చూద్దాం. ఆ భయంకరమైన వాతావరణంలో వణికిపోతూ, ఏడుస్తున్న వారిని చూసి స్వామివారు సాధారణంగా ఓదార్చలేదు. బదులుగా ఆయన వారిపై తీవ్రంగా కోప్పడ్డారు. చచ్చినంత మాత్రాన లోకానికొచ్చే కొరతేముంది అని ఆయన అడిగిన తీరు నిజంగా ఆ క్షణంలో ఒక పెద్ద షాక్ల తగులుతుంది కదూ. వినడానికి ఈ మాట చాలా కఠినంగా అనిపించినా ఆయన ఇక్కడ వారిని కేవలం భయపెట్టడం లేదు,
వారిలో ఉన్న అసలైన మరణ భయాన్ని ఆయన నేరుగా ఢీకొడుతున్నారు. లౌకిక జీవితం పట్ల ఉన్న విపరీతమైన మోహాన్ని ఛేదించి మరణం గురించిన ఒక లోతైన వేదాంత సత్యాన్ని వారి కళ్లముందుంచుతున్నారు. స్వామివారు అత్యంత పదునైన ప్రశ్నలతో వారి లౌకిక బంధాలను ఖండించారు. అసలు సాక్షాత్తు ఆ భద్రాచల రామ సాన్నిధ్యంలో ప్రాణాలు వదలడం కంటే గొప్ప అదృష్టమేముంటుంది అని ఆయన ప్రశ్నించారు. ఎక్కడి చెల్లెలి కూతురు, ఎక్కడి నీవు, ఎవరికి ఎవరు అంటూ వారిలోని మోహపు పొరలను నిర్దాక్షిణ్యంగా చీల్చివేశారు. అంతేకాదు, ఇన్నాళ్లు తాను చేసిన జ్ఞానబోధ, వారు నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యాలు అన్నీ ఈ ఒక్క వర్షానికే కొట్టుకుపోయాయా అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చూసారా, ఇది అజ్ఞానపు నిద్ర నుండి వారిని మేల్కొల్పే ఒక అద్భుతమైన గుణపాఠం. అసలు నిజమైన స్థితప్రజ్ఞత అంటే ఏమిటో ఈ సంఘటన మనకు కళ్లకు కట్టినట్లు వివరిస్తోంది. నిజమైన జ్ఞానమంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు. జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఏమాత్రం చెలించకుండా ఉండటమే స్థితప్రజ్ఞత. లౌకిక బంధాల పట్ల, ప్రాణాల పట్ల అతిగా ఆందోళన చెందటం కేవలం అజ్ఞానమే అని, ఆ అజ్ఞానాన్ని విడనాడటమే నిజమైన వివేకమని స్వామివారి ప్రవర్తన మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ చారిత్రక సంఘటన నుండి మనం గ్రహించాల్సిన అంతిమ సత్యం ఇక్కడే ఉంది. అదే దైవచింతన. బయట తుఫాను ఎంత భీకరంగా ఉన్నా, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా మారినా స్థిరమైన దైవచింతనలో ఉండటమే నిజమైన ముక్తికి, ప్రశాంతతకు ఏకైక మార్గం. భయాలు, ఆందోళనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మన మనస్సును ఉన్నతమైన దైవ భావనల వైపు మళ్లించడం ద్వారా మాత్రమే మనం ఆ భయాలను పారద్రోలగలం. ఇక ముగించే ముందు మానవ స్వభావం గురించిన ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన చేతుల్లో లేని, మనం ఏమాత్రం నియంత్రించలేని జీవితపు తుఫానులు మనల్ని తాకినప్పుడు మనం ఎలా స్పందిస్తాం? భయంతో ఆ బలహీనమైన బంధాలనే పట్టుకొని వేలాడుతామా? లేక ఆ భయాన్ని జయించి విపత్తు మధ్యలో కూడా చెక్కుచెదరని అంతర్గత ప్రశాంతతను, ఆ స్థితప్రజ్ఞతను స్వంతం చేసుకోగలమా? ఆకస్మిక విపత్తులు ఎదురైన ప్రతిసారీ ఈ ప్రశ్న మన వివేకానికి ఒక పెద్ద పరీక్షలాంటిది. ప్రకృతి సృష్టించే తుఫానులను మనం ఆపలేకపోవచ్చు, కాని మన అంతరంగంలో శాంతిని మాత్రం ఖచ్చితంగా మనమే ఎంచుకోగలం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వృత్తాంతము అంతయు శ్రీ విష్ణుదాసస్వామి విరచితమైన తపోమహిమ అను గ్రంథము నుండి స్వీకరించి రోజుకో ఘట్టముగా తన్నీరు యదుచంద్ర చే తయారు చేయబడి భాగవతులకు చేరుట సంతోషము.